అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. దాదాపు కూడా టికెట్స్ అందరికి కూడా కన్ఫర్మ్ చేశారు. అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట మున్సిపాలిటీలో ఇక్కడ ఒక డిఫరెంట్ గా ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకోవాలి. ఇప్పుడు నా ఇంటర్వ్యూల ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూ, ఎందుకంటే వీళ్ళకి డబుల్ బాధ్యతలు జరిగినాయి ఇప్పుడు. సో ఇంతకుముందు 30 వార్డు నుంచి గెలిచిన పల్స మన్సూర్ గౌడ్, లక్ష్మి గారు ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు 43 వార్డు నుంచి కూడా పోటీ చేస్తున్నారు. సో ఈ 2 వార్డుల గురించి వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను నా ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా మీకు ఇప్పుడు డబుల్ బాధ్యతలు ఉన్నట్టుందిగా మేడం? అవునండి, 30 వార్డులో ఉంది, 43 ఉంది. ఇప్పుడు 43కి పోతున్నా, అది కూడా ఉంది. ముందుగా నేను నా 30 వార్డు ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే బంధువులకు, యువతకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు అంత మెజార్టీ తోటి గెలిపించి నన్ను నా భర్తను ప్రోత్సాహం ఇచ్చి గెలిపించి ఈ అమ్మాయి అయితే కరెక్ట్ పని చేయగలదు అని నిరూపించి నన్ను గెలిపించిర్రు. వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ అదే ఆదరణతోటి నాకు 43వ వార్డు నుంచి బీఫామ్ ఇచ్చి సంకినేని వెంకటేశ్వరరావు గారు నా మీద నమ్మకం ఉంచి మళ్ళీ మీరు 43కి వెళ్తే మీరు మళ్ళీ గెలుస్తారని చెప్పేసి నా మీద దయ ఉంచి 43కి నన్ను మళ్ళీ పంపించిర్రు. నేను 30వ వార్డులో చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు అదే సేవ చేసినందుకు 43 కూడా సేవ చేయాలని నేను నా భర్త మళ్ళీ అక్కడికి పోయాను. నేను ఇక్కడ 30వ వార్డులో డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, నీటి సమస్యను కానీ ఎప్పటికప్పుడు నా భర్త నేను అందుబాటులో ఉన్న 30 వార్డు ప్రజలకు. ఎందుకంటే రోడ్లు లేని ఏరియాలో కూడా నేను రోడ్లు వేయించిన. 20 సంవత్సరాల నుంచి కూడా రోడ్లు వేయలేదు ఇక్కడ. ఏ పార్టీ కూడా ఇక్కడ ఎవరికి సర్వీస్ ఇవ్వలేదు, కానీ నేను సర్వీస్ ఇచ్చిన. ఎందుకంటే నీటి సమస్య ఎంత ఇబ్బంది ఉండేదంటే అసలు అది చెప్పలేంది. కొన్ని సందర్భాలలో కూడా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి కూడా నేను నీటి సమస్య పంపించిన. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ కౌన్సిలర్ ఉన్నది అని చెప్పేసి ఒక 2 years వాటర్ ట్యాంకర్లు కూడా పంపించలే. మేము పంపించమమ్మా, చెట్లకు పంపిస్తున్నాం, ఇక్కడ పంపించమని చెప్పేసి వాటర్ ట్యాంకర్లు పంపించలేదు. సమ్మర్ లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బోరు వేసుకున్నారు కానీ వాటర్ రాదు వాళ్ళకి. ఎట్లమ్మా మాకు ఇబ్బంది అవుతుందమ్మా అని అంటే నా సొంత ఖర్చులతోటి ఒక 2 years నేను పంపించిన. తర్వాతకి మున్సిపల్ చైర్మన్ ఇక్కడ గతంలో నా వార్డులోకి వచ్చినప్పుడు కూడా వాటర్ సమస్య బాగా ఉంది మేడం గారు, పంపియండి. నేనేం చేయలేమ్మా, నా చేతులు ఏం లేదని చెప్పేసి ఆమె కూడా చేతులు ఎత్తేసింది. ఆయన నా సొంత డబ్బులతో ఖర్చుతో చేసిన. వీధి లైట్లు కూడా ఒక వీధి లైట్ ఒకటి ఉంటే అది లైటింగ్ సరిపోవట్లేదు, డబుల్ లైట్లు పెట్టించిన, పెన్షన్లు పెట్టించిన, ఇది మన డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇప్పించిన. ఇంకా పోతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించిన. వెనక మేజర్ గా కట్ట ఉంటదండి, అది పెద్ద కాలం ఉంటది, అదొక్కటి క్లోజ్ చేస్తే బాగుండు. అది క్లోజ్ చేయమని నేను చాలా సార్లు మెమోరాండ్లు కూడా ఇచ్చిన, కాకపోతే అది క్లోజ్ చేయలేదు. దాని వల్ల ఏంటంటే ప్రజలకు అక్కడ దోమలు, ఈగలు వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతురు. అక్కడికి నేను ఎప్పటికప్పటికి దోమల మందు, ఫాగింగ్ అవి చేపిస్తూనే ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైడ్రా వచ్చింది. హైడ్రా వస్తే హైడ్రా కూడా నేను దానికి సంబంధించి కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడినా, అది ఆపిచ్చిన. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కి మళ్ళీ రావాలంటే మా సొంత నాయకులు వస్తేనే మీకు హైడ్రా సమస్య కూడా తీరుతుందని నేను ఒక హామీ అయితే 30వ వార్డు ప్రజలకి, 43వ వార్డు ప్రజలకైతే నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము ఎక్కడ దాకైనా అవసరం వస్తే బండి సంజయ్ని కూడా ఇక్కడికి పిలిపించి ఇక్కడున్న ప్రజలను కాపాడడానికైతే ఇది ఒక నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బయట హైదరాబాద్ లో చూస్తూనే ఉన్నాం, FTL ల్యాండ్లని, బఫర్ జోన్ ల్యాండ్లని చేసేస్తున్నారు. ఇక్కడ అప్పుడు తెలవక కొనుక్కున్నారు, ఇప్పుడు ఆ భూములని వాల్యూ లేకుండా పడిపోతాయి. అదొక సమస్య అయితే మేజర్గా ఉంది. ఇప్పుడు ఇంకొక 43వ వార్డు ప్రజలకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, నేను వస్తే ఇప్పుడు ఇక్కడ 30 వార్డులో ఎంత సర్వీస్ చేసినో అంతకంటే మీకు ఎప్పటికీ సర్వీస్ ఇస్తాం. మిమ్మల్ని కూడా గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. ఇక్కడ యూత్ని ఎట్లా చూసుకున్నామో అక్కడ 43వ యూత్ని కూడా అట్లనే చూసుకుంటాం. 43వ వార్డుల ప్రజలకు కూడా ఏ సమస్య ఉన్నా గానీ మేము ఎప్పటికప్పటికి ఆదరిస్తామని మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సో ఈ సందర్భంగా మేము ముఖ్యంగా చూసుకున్నట్టయితే 43వ వార్డు ప్రజలకు సేమ్ టైం 30 వార్డు ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇందాక మీరు అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే లాస్ట్ 10 సంవత్సరాలు సూర్యాపేటని మేము అభివృద్ధి చేసినామని చెప్పి ముందుకెళ్తున్నారు. సో మీరు బీజేపీ పార్టీ నుంచి అని 30 వార్డు ప్రజలకు కానీ, 43వ వార్డు ప్రజలకు కానీ మీరు ఎలాంటి హామీతో ముందుకెళ్తున్నారు మేడం? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పనులు చేయలేదండి, ఏ పనులు చేయలేదు. ఏ ఫంక్షన్లు అయినా ఏదైనా మేము కొట్లాడి మేము చెప్పించుకొని మేము చేసినామండి. ఏమైనా సోకుటప తప్ప గానీ
ఎటువంటి పనులు కూడా ఏం చేయలేదు. మేము ఇచ్చిన మెమోరాలు కానీ కలెక్టర్కి ఇచ్చిన మెమోరాల ద్వారా మేము మున్సిపాలిటీ ద్వారా మేము కొట్లాడుకొని చేసుకున్నాం. తీరా మేము చేసిన పనులకు వాళ్ళు ఏం చెప్పారు, మాదే అధికారం ఉంది కానీ మేమే చేసినామని చెప్పారు. ఇప్పుడు అధికారం లేదు, ఏం చేస్తారు, ఏమి చేయలేరు. ఇప్పుడు కొట్లాడేది ఎవరితోటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కి బీజేపీ అయితేనే ప్రత్యామ్నాయ పార్టీ కాబట్టి మమ్మల్ని గెలిపించుకుంటేనే 48 వార్డులలో మమ్మల్ని గెలిపించుకుంటేనే అది సెంట్రల్ పార్టీ నుంచి మేము ఫండ్స్ అయినా ఏదైనా తెచ్చి మేము అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంటది. బీఆర్ఎస్ పార్టీలకు ఏం అవకాశం ఉంటది, ఏమీ లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేదు, అటు కేంద్ర ప్రభుత్వం లేదు. కనీసం మాకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మేము మా వార్డులో మేము డెవలప్ చేసుకున్నాం. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వంలో మా పార్టీ ఉంది కాబట్టి మేము ఫండ్స్ తెచ్చుకొని రిలీజ్ చేసుకొని మేము ఇక్కడ అభివృద్ధి చేసుకుంటాం. 43 వార్డు ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఒకటి మెయిన్ గా. సో మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ గా 30 వార్డు ప్రజలకు అండ్ 43 వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు మేడం? 30 వార్డు ప్రజలకు 43 వార్డు ప్రజలకు సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన. 30 వార్డు ప్రజలకు నా నమస్కారాలు. నా తరపున మామిడి లక్ష్మమ్మ నిలబడుతుంది. ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని నా మనవి. ఎందుకంటే నేను చేసిన సేవ ఎంత చేసినో 30 వార్డు ప్రజలకు మీకు తెలుసు. ఆమెను గెలిపించినాక అదే సర్వీసు అదే సేవ నేను చేస్తా. మీకు హామీ ఇస్తున్నా 30 వార్డు ప్రజలకు, ఆమెను గెలిపించండి. 5 సంవత్సరాలు నేనే చేస్తా. మీరు ఎప్పుడు కనుక ఎట్లా ఫోన్ చేసి ఎట్లా మీరు అడిగిరో ఆ పని నేను వెంటనే చేసి చూపించగలనని మీ అందరికీ నా హామీ ఇస్తున్నా.